తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం వాడడమా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడడమా, అట్లాంటివి ఏమైనా చేస్తే ప్రయోజనం ఉంటుందా? వాటే మురిగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంతకాలంగా తహసీల్దారులు ఈ ప్రక్రియను అయితే స్పీడప్ చేయగా మరో 3 వారాల్లో ఈ రిజిస్ట్రేషన్ నిజేధిత జాబితా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ లిస్టును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు సీసీఎల్ఏ వర్కులు అయితే తెలిపాయి. సో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉంది కదా, సీసీఎల్ఏకి సంబంధించి వాళ్ళైతే దాంట్లో మొత్తం డీటెయిల్స్ పెడతారు. మన రాష్ట్రంలో నిషేధిత జాబితాలు అసైన్డ్ భూములు ఎన్ని, వక్ఫ్ భూములు ఎన్ని, దేవాలయ భూములు ఎన్ని, సీలింగ్ భూములు ఎన్ని, ఏసీబీ సిబిఐలు సీజ్ చేసిన భూములు ఎన్ని, పట్టా భూములే కానీ వివాదాస్పదంగా ఉన్న భూములు ఎన్ని, అవన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఇంకేంది, అయితే వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారా, ప్రతి ఊర్లోనూ ఈ లిస్టులు అందుబాటులో ఉంచుతారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక్కడనే వస్తుంది, చిక్కొచ్చి పడుతుంది. ఇప్పుడు నాకు తెలియకుండా నా భూమి నిషేధిత జాబితాలో ఉందనుకో, ఎట్లా తెలుస్తుంది? సో నిషేధిత జాబితాలో పెట్టే ముందట ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి రెవెన్యూ ఆఫీస్లో ఈ లిస్టును అనేది వేయాలి. సో ఈ మన ఏమంటారు, ఈ రెవెన్యూకి సంబంధించి, ఈ రెవెన్యూ విలేజ్కి సంబంధించి గీ భూములు గివి అసైన్డ్ భూములుగా ఉన్నాయి, గివి సీలింగ్ భూములుగా ఉన్నాయి, గివి దేవాలయ పలానా మీ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి, గివి మీ సాయిబాబా గుడికి సంబంధించిన భూములు ఉన్నాయి. గిట్లా ప్రావిడెంట్ లిస్ట్ మొత్తం ఊరల్లో అతికేస్తే, ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజంగానే పట్టాలు ఉండి వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాళ్ళు ఎందుకంటే ముందుకు వచ్చి అబ్జెక్షన్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు ఏదో ఆయన లిస్ట్ తయారు చేసి సుధరాయించి కట్టలు కట్టి పంపిస్తే మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి అవకాశం అయితే ఉంది అన్న విషయంలో క్లారిటీ లేదు. 7 దశాబ్దాలుగా లక్షలాది భూములు సెటిల్ అయ్యాయి. కొన్నేమో తప్పుగా నమోదయ్యాయి, ఇంకొన్నేమో 60 ఏళ్ళ నుంచి పట్టాగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా సేత్వార్ కాస్రా పహాని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ చేపడితే లక్షలాది మందిపై ఇది ఇండైరెక్ట్గా ప్రభావం చూపించే అవకాశం అయితే లేకపోలేదు. సో తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకిన్ని సమస్యలు పెరుగుతాయి. ఇది సమస్యలు తగ్గించడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు తప్పితే ఇట్లా చేస్తే మళ్ళీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ప్రభావం పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి అమల్లోకి వచ్చాక అనేక భూ సమస్యలు అయితే ఉత్పన్నమైనవి. అయితే 5-6 దశాబ్దాలుగా పట్టాగా ఉన్న వాటిని కాస్రా పహానీ ప్రకారం అంటూ ప్రభుత్వ భూములుగా రికార్డులో చేశారు. ఏనన్నా ఆ రికార్డులు ఎత్తే ఏమన్నా కాస్రా అని ఉంటే కథం, సర్కారీ అని ఉంటే కథం, ప్రభుత్వ భూములు అని చెప్పేసి డిక్లేర్ చేసుకోరు. ప్రస్తుతం ఉన్న పిఓబి జాబితాపై అనేక అనుమానాలు ఉండగా కొత్త నిషేధిత జాబితా ఏ రీతిన ఉంటుందనేది ఆందోళన లెక్కున్నది. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉందంటారు. ఏది